రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈరోజు ఎంఎస్ఎస్ భవన్కి వేలాది మంది పార్టీ కార్యకర్తలు హాజరై ఘన నివాళులు అర్పించడం జరిగింది. రేపు రానున్న 4వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల ఫలితాల్లో మంగళగిరి నుంచి అత్యధిక మెజార్టీతో లోకేష్ బాబు గెలవబోతున్నారు. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టబోతున్నందుకు శుభ సందర్భంగా ఈ రోజున మేమందరం కూడా ఎన్టీఆర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. టీడీపీ పార్టీని స్థాపించిన నాయకుడు మన అన్న ఎన్టీఆర్ గారు. ఆయన మరి ఆశయాలను పుణికిపుచ్చుకొని ఆయన మరి వారసుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో రేపు అధికారంలోకి రాబోతున్నారు. ఎన్నికల మరి అమరావతి కేంద్రంగా కూడా, రాజధాని కేంద్రంగా కూడా ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు. రేపు ఉమ్మడిగా మరి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసిన మరి పార్టీ రేపు విజయ దుందుబి భవిస్తుందంటలో అతిశయం లేదు. మరి అదేవిధంగా నారా లోకేష్ గారు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరికీ కూడా ఎనలేని సేవలు చేస్తూ సొంత నిధులతో కూడా ఆయన ఓడిపోయినప్పటికీ సొంత నిధులతో మరి ఈ మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. మరి అటువంటి నాయకుడు కావాలని అందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా మరి ఉమ్మడి పార్టీ మరి నిలబడిన నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి రాబోతున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఇక్కడ అమరావతిని రాజధానిగా చేసుకొని ఇక్కడ అభివృద్ధి చేస్తారని, మంగళగిరిలో నారా లోకేష్ గారు మంచి మెజారిటీతో గెలుపొందుతారని ఆశిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయటానికి, అలానే మంగళగిరి శాసనసభ్యునిగా నారా లోకేష్ బాబు గారిని ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించుకోవడానికి ఇది ఒక మంచి శుభసూచకమని తెలియజేస్తా ఉన్నాము. ఏదేమైనా మాజీ ముఖ్యమంత్రి అవ్వబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాల వలన అమరావతి రాజధాని కానీ, అమరావతి రాజధానిలో నివసిస్తున్నటువంటి ప్రజలు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ అనేకమైనటువంటి మానసిక క్షోభ అనుభవించినటువంటి ధర్మిల నారా లోకేష్ బాబు గారు గత 5 సంవత్సరాల నుంచి కూడా మరి తను శాసనసభ్యులుగా గెలుపొందకపోయినా, అధికారంలో లేకపోయినా కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని అవలంబించి ప్రజలకు చేరువయ్యే విధంగా చేస్తూనే కాకోకుండా ఎవరి నోట విన్నా కూడా నారా లోకేష్ బాబు గారికి ఓటేయాలి, లోకేష్ బాబు గారికి ఓటేయాలి, ఎవరికమ్మా మీ ఓటు, ఎవరికమ్మా తాత మీ ఓటు అంటే లోకేష్ బాబు గారికి అనే ఘంటాపదంగా తెలుపుతూ మరి బారులు తీరినటువంటి అశేష జనవాహిని మధ్య ఓట్ల రూపంలో మలిచినటువంటి ఆయన యొక్క సంక్షేమ పథకాలు, ఆయన చూరగొన్నటువంటి ఎన్టీఆర్ మనవడిగా ప్రజల మనసు చూరగొని ఈ రోజున మంగళగిరి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి రేపు రాబోయేటువంటి ఎన్నికలలో ఆ యొక్క ఫలితాలే ఈ లోకేష్ బాబు గారు చేసినటువంటి ప్రజల్లో చూరగొన్నటువంటి దానికి ప్రతిఫలంగా రేపు వచ్చేటువంటి మెజారిటీ ఎన్నికల ఫలితాలే తెలియజేస్తాయని తెలుపుకుంటూ మరి ఒక్కసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, అలానే మరి ఎన్టీఆర్ అభిమానులకి, అమరావతి రైతులకి, రాజధాని ప్రాంత రైతు కూలీలందరికీ కూడా మరి ఎన్టీఆర్ తరఫున మరి వారి కుటుంబ సభ్యులందరి తరఫున కూడా ఘనమైనటువంటి నివాళులు తెలుపుతూ ఎన్టీఆర్ జయంతి నీరాజనాలు తెలుపుతా ఉన్నాము. జై అమరావతి, జై తెలుగుదేశం, జై ఆంధ్రప్రదేశ్, జై జనసేన, జై బీజేపీ. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, జోహార్ అన్న ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. అన్న నందమూరి తారక రామారావు గారు జయంతి సందర్భంగా మరొకసారి నమస్కారం తెలుసుకుంటున్నాను. మరి 24 ఎలక్షన్లో
ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం జరుగుతుంది. మరి ఇక్కడ నారా లోకేష్ గారు కూడా అత్యంత వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ముందడుగేసేసి సంక్షేమ పథకాలు కూడా అలానే అందజేస్తారని చెప్పేసి మరి రాష్ట్రంలో కాదు మన దేశంలోనే మరి సంక్షేమ పథకాలు పెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు. ఈ పథకాలను స్థాపించింది. 2 రూపాయలకి కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మరి ఆడవాళ్ళకి వచ్చేసరికి ఆస్తిలో సగభాగం, బీసీ రిజర్వేషను, ఇలా చూసుకుంటూ పోతే సంక్షేమ పథకాలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో మేము తెచ్చాం అంటున్నారు. వాళ్ళు ఏం తేలేదు. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు ఎప్పుడైతే పెట్టారో సమాజ దేవాలయం ప్రజల దేవుళ్ళు అని చెప్పేసి, కాబట్టి మరొక్కసారి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. దేశవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఈ అన్న ఎన్టీఆర్ గారి జయంతి చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ లీగల్ సెల్ తరఫున ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి రాబోయే కాలం అంతా కూడా అన్న ఎన్టీఆర్ గారు యుగం ప్రారంభమవుతుందనేది ఈ సందర్భంగా చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు మరి 4వ తారీఖు మరి ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధిస్తున్నప్పటికీ ఇంకా అభివృద్ధి చెందుతుందనే ఆకాంక్షతోటి 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మరి ఈరోజు 4వ తారీఖు ముందుగానే ఈ ఏపీలో దీపావళి ముందుకు వస్తుందని చెప్పి అందరం భావిస్తా ఉన్నాం. ఈ రాక్షస పాలన అంతమయ్యి, నరకాసుర పాలన అంతమయ్యి 4వ తారీఖు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. అట్లాగే యువ నేత నారా లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీతో గెలవబడతా ఉన్నారు. ఇక్కడ ప్రజలు కూడా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గం ఒక ఘనంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావంతో ఉన్నారు. అందరం కూడా అలాగే ఆశిద్దాం.